హలో గాయ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే మట్టిని ముందేసుకొని కూర్చున్నాను. అయితే ఈ ఆల్రెడీ తోటల్లో అంటే ఇదివరకు మొక్కలు తీసుకున్నప్పుడు వచ్చిన మట్టి ఉండే అనమాట. ఆ మట్టి 2, 3 ఒకటి 2, 3 చిన్న తొట్లు 2, పెద్ద తొట్టు ఒక దాంట్లోది మట్టి అంతా ఇక్కడ గుమ్మరిచ్చిన ఇట్లా గడ్డలు ఉన్నదంతా విప్పుకుంటున్నా అనమాట. ఈ విధంగా ఇదంతా విప్పుకుంటున్నా. ఇప్పుడు దీన్ని విప్పుకొని ఏదైనా వీడియో చేద్దామని వీడియో స్టార్ట్ చేస్తే ఏదైనా ఒక డిస్టర్బెన్స్ అయితే ఇంట్లో ఏమో టీవీ లేదా పాప లేదా ఏదో ఒక డిస్కషన్ ఇంట్లో వాళ్ళది. ఇంకా నేను బయటకు వెళ్ళి వీడియో చేద్దామంటే పక్కనే గొడవ పెట్టుకుంటున్నారు. ఇంకా నేను అటు ఇటు చేస్తూ వీడియో చేస్తున్నా. ఈ విధంగా మట్టి అంతా నింపుకున్నాను. కొంచెం గడ్డలు ఉన్నదంతా తీసేస్తున్నాను ఇట్లా. ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు మొక్కలు ప్రిపేర్ చేసుకుందాము, చూద్దాం. అయితే నేను ఎప్పుడు మొక్కలు నాటినా మంచిగా వస్తాయి. ఇక్కడ మొక్కలు నాటినా ఇది ఎండకైతే ఎండిపోయింది గైస్. అంటే ఊరు వెళ్ళినా కదా, అప్పుడు చాలా డేస్ ఎండిపోయింది. మళ్ళీ మొక్కలు అనేది పెంచడం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా నేను ఒక గులాబీ కొమ్మ అయితే కింద నుంచి తీసుకొచ్చుకున్నాను. దీనికి 2, 3 పువ్వులు కూడా ఉన్నాయన్నమాట. గులాబీ కొమ్మ అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇప్పుడు నేను దీన్ని ఈ ఒక్క దాంట్లో 3, ఆ ఒక్క దాంట్లో 2 అట్లా కట్ చేసి నాటుతా. ఎట్లనో చూద్దాం. ఇక్కడ యాక్చువల్లీ ఇది కట్ చేద్దాం అనుకున్నా. ఇక్కడ మొగ్గలు ఉన్నాయి, ఎందుకు పాపం అనిపిస్తుంది, అందుకోసం నేను అట్లానే ఉంచుకున్నాను. అదొకటి 3 అయినాయి. ఇది తీసి అలా ఉంచాలా అర్థం కాబట్టి ఇది తీసేద్దాం. నేను ఒక టెక్నిక్ వాడను. అయితే హనీ రాస్తే మొక్కలు తొందరగా ఎన్నుకుంటాయని యూట్యూబ్లో కొంత పాపులర్ అయిపోయింది కదా, మధ్య వైరల్ అయింది కదా. ఇప్పుడు నేను ఆ కాన్సెప్ట్ని ఫాలో అవుదాం అనుకుంటున్నాను. హనీ అయితే కట్టించి అబ్జర్వ్ చేసేదండి ఇక్కడ. ఇది నాకు కూడా ఒక ఎక్స్పెరిమెంటే, చూద్దాం మంచిగా వస్తుందా అనేది. చూద్దాం, ఒకవేళ రిజల్ట్ వచ్చిందనుకో మన వీడియోలో సక్సెస్ అయినట్టే కదా, ఇది ఒక ఎక్స్పెరిమెంటే కదా. ఇప్పుడు నేను ఇది కొంచెం మట్టి టైంచాను, అందులో పెట్టేసుకుంటున్నా. చూస్తారా మీరు పెట్టే వీడియో? చూద్దాం. చూడండి, ఇక్కడ నాకు మట్టి దీన్ని నిండుగా రాలేదు, వచ్చిన కాడికే పెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను దీన్ని నాటుకుంటున్నా. ఇప్పుడు నేను హనీ అయితే అంటే ఇక్కడ నేను ఎట్లా చెప్పాలంటే మీకు, లైక్ ఇలాంటి ప్లేస్ ఉంటుంది కదా. ఎలాంటి ప్లేస్ అంటే ఇట్లా ఇట్లాంటి ప్లేస్ ఉంటుంది కదా, దీని నుండి వేర్లు తొందరగా వస్తాయంట. సో అది మనం మునిగేట్టు పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ అబ్జర్వ్ చేసినా నేను అది మునిగేట్టుగా పెట్టిన. దీని నుండి మనం కొంచెం మట్టి అనేది మెల్లగా పోస్తున్నాను. దీంట్లో అయితే పెట్టడం అయిపోయింది. ఇంకొకటి ఎక్స్ట్రా పీస్ ఉంటే అది కూడా పెట్టేసిన అనమాట, చిన్న పీసు. చూద్దాం ఏనుకుంటుందా ఏనుకోదా అని చెప్పేసి. దానికైతే హనీ రాయలేదు. ఇంకా నెక్స్ట్ చిన్న 2 డబ్బాలు ఉన్నాయి కదా, 2 బుట్టీలు, ఇందులో కూడా కొంచెం వేసి చూద్దాం. ఇది ఒకవేళ ఏనుకున్న తర్వాత నేను ఇంకా కొంచెం మట్టి అయితే యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను దీన్ని కొన్ని రాళ్ళు ఉన్నాయి ఇందులో. ఇవి రాళ్ళు కాదు కానీ లైక్ ఇంతకుముందు నేను కొనుక్కొచ్చిన అని చెప్పిన కదా మొక్క,
ఆ మొక్క వీటితో గట్టిగా ఇట్లా పట్టేసుకొని ఉందన్నమాట. ఇది ఏంటో అర్థమవుతలేదు నాకైతే ఇంతవరకు. వాళ్ళు ఏదో టెక్నిక్ యూజ్ చేసారు, ఇవి వాడి చూద్దాం, మనం కూడా వాడదాం. ఇదేదో చూడండి ఈ విధంగా ఉంది. నాకు ఎప్పటి నుంచో కోరిక మొక్కలు పెట్టాలని, బట్ ఊరు తిరగడం ఇదే పని వల్ల అసలు మొక్కలు పెట్టడం కుదరలేదు. సో స్టార్ట్ చేసిన అనమాట, ఎట్లయినా మొక్కలు పెంచాలి. ఇంటి ముందు కూడా దానిమ్మ, జామ, నెక్స్ట్ పత్తి, నెక్స్ట్ సపోటా, గులాబీ, ఇంకో చిన్న వైట్ కలర్ పూలు అవన్నీ పెట్టినా అవి అనుకున్నాయి. గైస్ ఇక్కడ 2 డబ్బాలలో అంటే కుండీలలో నేను మట్టి అయితే నింపుకున్నాను అనమాట, పొడి పొడిగా వేసి. ఇప్పుడు మళ్ళీ వీటిని తీసుకొని కొంచెం హనీ అంటిద్దా వీటికి కూడా, చూద్దాం నెక్స్ట్. ఇక్కడ హనీ అంటించి వేరువేరుగా, వావ్ గుచ్చుకుంటుంది. ఇక్కడ కొంచెం పాడైంది ఉందని తీసేద్దాం అంటే ఓకే. హనీ అంటించి ఏం చేసిన అంటే అంటించి ఇట్లా అనేసి దీంట్లో పెట్టేసిన అనమాట. ఇట్లా అంతే, ఏం లేదు. పెట్టేసి ఇందులో రెండే, ఇది 2 ఒకటి, ఈ 2 ఒకటి అనమాట. ఈ 2 ఇందులో 2. ఇప్పుడు మనం దీంట్లో వాటరింగ్ వేసుకుందాం, చూద్దాం. ఈ 3 మొక్కలు అంటే 3 ఒకటే చెట్టు నుండి తీసుకున్నా, అంటే ఒక కొమ్మ తీసుకొని ఇన్నిగా స్ప్రెడ్ చేసిన అనమాట. చూద్దాం ఎట్లా అవుతుందో. ఇవి 3 ఎన్నుకుంటే నాకు ఇంకా పూలు కొనే పని ఉండదు అనమాట. చూద్దాం. ఇప్పుడు నేను వాటరింగ్ వేసుకుంటా. ఓకే, బాటిల్ నుంచి స్ప్రైట్ బాటిల్ అనమాట. దీనికి ఒక హోల్ చేసుకుని ఇప్పుడు మీ ముందే ఇంకా మెల్లగా వాటరింగ్ చేద్దాం. పెరగండి అమ్మా, పెరగండి, తొందరగా పెరగండి. అమ్మ చూద్దాం, మా దేవుళ్ళకి పూలు ఇంకా రావాలి. సక్సెస్ అయితే అనుకుంటున్నా నేను చేసిన ఈ చిన్ని ప్రయత్నం. ఇంకా ఈ చిన్న గార్డెన్ మీకు నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా 2-3 అవి ఏమంటారు మట్టి నింపి పెట్టిన అట్లనే ఉన్నాయన్నమాట. సైడ్కి వేసుకుంటున్న వాటిని దాని దగ్గర వేయకుండా. మా చెట్లు అయితే తొందరగా పెరగాలని కోరుకోండి గైస్, మీకు కూడా పూలు పంపిస్తాం. ఇంకా ఇదన్నమాట బ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.